హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ జియలా టాక్స్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను. అలాగే ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని అయితే ఒక బౌల్లో మనం నానబెట్టేసుకున్నాం. ఎగ్ బిర్యానీ చేసే ముందు లేదా బిర్యానీ చేసే ముందైనా బియ్యాన్ని అనేది అరగంట ముందే నానబెట్టేసుకుంటే మనకి బిర్యానీ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. అలాగే గ్యాస్ మీద ఒక కడాయి అయితే పెట్టేసేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే మనకి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ని. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గనిచ్చినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మనకు వచ్చేంత వరకు బాగా అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగంటుకోకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కొద్దిగా చిక్కగా వచ్చేంత వరకు కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే కొద్దిగా చిక్కగా వచ్చినప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా గ్రేవీ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మనకి గ్రేవీ అనేది వచ్చిందని అర్థం అవుతుంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మన ఎగ్ బిర్యానీ టేస్ట్ కోసం ఒక గ్రైండర్ తీసుకొని గ్రైండర్లో ఒక 5 లేదా 6 జీడిపప్పు వేసుకోవాలి. ఒక యాలుక్కాయ అనేది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. 2 లవంగ మొగ్గలు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఆ పొడిలో కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని గ్రేవీలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యానికి నీళ్ళ కొలత అయితే తీసేసుకున్నాము. 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి. గ్రేవీ అనేది కూడా బాగా చిక్కబడిందండి. చూడండి ఆయిల్ ఫ్లోట్ అయితే అవుతుంది పైకి. ఇలా చిక్కబడినప్పుడు మనము ముందుగా కొలత పెట్టుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు అనేది పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీలో నేనైతే ఆప్షనల్గా తీసుకున్నానండి టేస్టీ సాల్ట్, కస్తూరి మేతి. ఈ 2 కేవలం రుచి కోసమే నేను యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోండి, లేదా వదిలేసేయండి. వాటర్ అనేది బాగా తెల్లుతున్న టైంలో మనం బియ్యం అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము.
బాగా ఉడుకుతున్న టైంలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ కానీ సిమ్లో పెట్టేసి ఉంచేసామంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. కాస్త బిర్యానీ మీద కొత్తిమీర అలా అలా చల్లేసేసి పక్కన పెట్టేసుకుందాము. బిర్యానీని పక్కన పెట్టేసుకొని మనము ఎగ్స్ని అలాగే ఆనియన్స్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి బిర్యానీ మీద గార్నిష్ చేయడానికి. అలాగే ఒక బాండీ తీసుకొని బాండీలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర అనేది వేసి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా లైట్ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు పలావ్ మీద వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అదే ఆయిల్లో ఎగ్స్ని కూడా మనము డీప్ ఫ్రై చేసుకున్నాము. ఎగ్స్ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని బిర్యానీ మీద పెట్టేసేసుకోవాలి. చూడండి ఎగ్స్ అనేది లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసినాయి. సో బిర్యానీ మీద వేసేసుకుందాము. అలా ఎగ్స్ వేసేసుకున్నాక లైట్గా కొత్తిమీర అనేది చల్లేసేసుకున్నాము. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఈజీ ప్రాసెస్లో ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.